హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్ రజియా ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది సండే వ్లాగ్ అండి. నేనైతే మధ్యాహ్నం లంచ్లోకి నాన్ వెజ్ ఏమీ చేయలేదండి. అందుకోసము మధ్యాహ్నం నేనైతే పులిహోర ప్రిపేర్ చేశానండి. ఇప్పుడైతే నేను చూడండి బఠానీ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఈ బఠానీ అనేది నేను మార్నింగ్ నానబెట్టానండి మధ్యాహ్నం ప్రిపేర్ చేయాలని. కానీ కరెంట్ లేకపోవడం వల్ల నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీకి వేయలేదండి. అందుకే నేను మధ్యాహ్నము లంచ్లోకి పులిహోర అనేది ప్రిపేర్ చేసి తినేసాము. ఇప్పుడైతే నేను బఠానీ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్రెడీ రైస్ కూడా చేసేసానండి. బఠానీ కర్రీ నా స్టైల్లో నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఇంత బఠానీ అనేది అయిపోదు కాబట్టి నేను కొద్దిగా బఠానీ తీసుకుంటానండి. ఇదిగోండి ఇంత బఠానీ తీసుకున్నాను. ఈ బఠానీలోకి మనము వాటర్ని అనేది యాడ్ చేయాలండి, ఉడకబెట్టుకోవాలి. మనము ఉడకబెట్టేటప్పుడే ఉప్పును కూడా యాడ్ చేసేసేయాలండి. కొద్దిగా ఉప్పును యాడ్ చేయాలి. ఉప్పును యాడ్ చేసి ఉడకబెట్టుకుంటేనే బాగుంటుందండి. ఉప్పు అనేది బఠానీలకు పడుతుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలండి. బఠానీ కర్రీ అనేది ప్రిపేర్ చేయడానికి మనకు కావాల్సినవి ఏమేమంటే ఎర్రగడ్డలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ టమోటాలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇవి రెండు కట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకు కావాలండి. నెక్స్ట్ కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా కూడా కావాలి. కారం పొడి, పసుపు, ఉప్పు ఇవి ఉంటే చాలండి. బఠానీ కర్రీ అనేది మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకు ఈ బఠానీల నుంచి మంచి ఫైబర్ అనేది లభిస్తుందండి. అలాగే దీనిలో మంచి ప్రోటీన్ కూడా ఉంటుందండి. కాబట్టి కంపల్సరిగా మీరు బఠానీ అనేది తినడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఈ 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనం కలుద్దామండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇవి బఠానాలను మనం ఉడపోసుకోవాలండి. నేనైతే బొక్కల గిన్నెలో మామిడికాయలు పెట్టానండి. అందుకే నేను రవ్వగిరితో తీసేస్తున్నాను బఠానాలను. రూమ్లో లైటింగే లేదండి, బార్ లైట్ అన్నా తెచ్చుకోవాలి. కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి ఫ్రెండ్స్. ఈ విధంగా వడబోసుకోవాలండి. నూనె లేదే, నూనె ప్యాకెట్ లేదండి. నూనె ప్యాకెట్ వచ్చి తీసేసుకున్నాము. నూనె ప్యాకెట్ కట్ చేసుకొని క్యాన్లకి వేసుకోవాలి. హౌస్ అనేది షిఫ్ట్ అయ్యేటప్పుడు మేము క్యాన్ మొత్తం కడిగేసి పక్కన పెట్టామండి. ఇంకా అయితే ఇప్పుడు వేసేసుకుంటున్నాను. ఓకేనండి, ఫస్ట్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ని యాడ్ చేసిన తర్వాత కొద్దిగా జీలకర్ర ఆవాలు వేద్దామండి. అలాగే ఎర్రగడ్డలు కూడా యాడ్ చేద్దాము.
నూనెని యాడ్ చేసిన తర్వాత జీలకర్ర ఆవాలు ఎర్రగడ్డలు కూడా యాడ్ చేసేయాలి. ఎర్రగడ్డలు అనేది బాగా వేగిన తర్వాత మనము దీనిలోనికి 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేయాలండి. దీన్ని కూడా మనం బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఇక్కడ బండ మీద పెడదామన్నా కూడా లైటింగే ఉండదండి, అందుకే కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. బార్ లైట్ వేయించుకున్న తర్వాత మంచిగా లైటింగ్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం పసుపుని యాడ్ చేద్దామండి. మేమైతే సంవత్సరం కూడా కాలేదండి హౌస్కు మేము అనంతపూర్ నుంచి ఇక్కడికి వచ్చామండి. ఇక్కడికి వచ్చి సంవత్సరం కూడా కాలేదు, అంతలేకే ఆ ఓనర్ అనేది ఇండ్లు అనేది షిఫ్ట్ చేయించిందండి ఇక్కడికి మమ్మల్ని. మాకైతే ఖర్చులు ఒకదాని మీద ఒకటండి. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి వ్యాన్కు 6,000 7,000 అడిగారండి. మళ్ళీ మేము ప్యాకింగ్ మొత్తం చేసుకున్నాము, అయినప్పటికీ కూడా 6,000 అయ్యిందండి. వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ దగ్గరే అయినప్పటికీ కూడా 6,000 వ్యాన్కు అయిందండి. నెక్స్ట్ మనము టమోటాలను యాడ్ చేసుకున్నాము. నెక్స్ట్ మాడిపోకుండా మసాలా అనేది మనము కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా కానీ మసాలా అనేది మాడిపోకుండా ఉండాలంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మనం మసాలాను మొత్తం బాగా వేయించుకోవాలండి. ఆ విధంగా వేయించుకుంటేనే కర్రీ అనేది టేస్టీగా ఉంటుందండి. ఇది తెలియని వారి కోసం చెప్తున్నాను. ప్రతి వీడియోలో కూడా కర్రీ చేసిన ప్రతి వీడియోలో కూడా నేను చెప్తాను. నెక్స్ట్ మనం దీనిలోనికి కారం పొడి యాడ్ చేద్దామండి. ఆల్రెడీ ఉప్పు యాడ్ చేసినాం కాబట్టి కొద్దిగా మాత్రమే ఉప్పు యాడ్ చేయండి. కొద్దిగా యాడ్ చేసుకున్నాను ఉప్పు అనేది. నెక్స్ట్ మనం దీనిలోనికి గరం మసాలా పొడిని కూడా యాడ్ చేయాలి. ఇదిగోండి గరం మసాలా ప్యాకెట్ కొద్దిగా యాడ్ చేద్దాము. నెక్స్ట్ కొద్దిగా ధనియాల పొడిని కూడా యాడ్ చేద్దాము. ఇప్పుడు బాగా వేయించుకోవాలండి. ఇప్పుడైతే తీసిన డబ్బాలు ఎక్కడెక్కడ పెట్టేసుకోవాలండి. నెక్స్ట్ నూనె కూడా కొద్దిగా తీసేసుకుంటున్నానండి. నేను క్యాన్ అనేది ఇట్లా యూజ్ చేయనండి,
ఒక చిన్న డబ్బాలో తీసేసుకుంటాను. ఈ డబ్బా పక్కన పెట్టేసుకుంటానండి నేను. మనము మసాలాలు మటుకు ఎప్పుడైనా సరే బాగా ఎర్రగా వేయించుకోవాలండి. ఎర్రగా వేయించుకుంటేనే కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఎర్రగా అయిందో కనిపించడం లేదు మీకు. ఎర్రగా కావాలి. ఈ విధంగా బాగా ఎర్రగా వేయించుకున్న తర్వాత మనం ఉడకబెట్టుకున్న బఠానీని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా బఠానీలను యాడ్ చేసి బఠానీలకు మసాలా మొత్తం బాగా పట్టాలండి. కొద్దిసేపు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకోవాలండి. బఠానీలను మనం బాగా మసాలాల్లో బాగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనం ఆ వాటర్ అనేది యాడ్ చేయాలి. ఈ విధంగా వాటర్ని యాడ్ చేసి కొద్దిసేపు ఉడికిన తర్వాత మనము కుక్కర్ది మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనం స్టవ్ని బంద్ చేసేసేయాలండి. అంతేనండి. ఈ విధంగా కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ను బంద్ చేసేసేయాలండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి, కుక్కర్ది మూత తీసేసాను. ఇప్పుడు చూడండి, కర్రీ చూడండి ఎంత బాగా ఉందో. ఈ విధంగా మనము సింపుల్గా బఠానీ కర్రీని అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇది కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. కాన్స్టిపేషన్ని రిమూవ్ చేస్తుందండి. మన వీడియోని ఈ బఠానీ కర్రీ వల్ల ప్రయోజనాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఏమి ఉన్నాయంటే, ఈ బఠానీ కర్రీలో ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుందండి. అలాగే ఫైబర్ రిచ్ ఫుడ్ కూడా అండి. ఇది ఎవరికైనా కాన్స్టిపేషన్ ఉన్నప్పటికీ కూడా కాన్స్టిపేషన్ రిమూవ్ చేస్తుందండి. కాబట్టి మీరు వీక్లో ఏదో ఒక రోజు బఠానీ కర్రీని ప్రిపేర్ చేసుకొని తినండి ఫ్రెండ్స్. లేకపోతే మీ పిల్లలకు బఠానీలను ఉడకబెట్టి తినిపించడానికి ప్రయత్నం చేయండి. కంపల్సరిగా మీకు బెనిఫిట్స్ అనేవి ఉన్నాయండి ఈ బఠానీలు తినడం వల్ల. ఈ బఠానీలు అనేది మనము ఎక్కడి నుంచి తెచ్చుకోవాలంటే షాపులలో అనేది ఒట్టిగా ఎండిపోయిన బఠానీలే ఉంటాయండి. ఈ ఎండిపోయిన బఠానీలను మనము తెచ్చుకొని, బొట్టి బఠానీలు అంటారు కదండి, అవి మనము మార్నింగ్ చేసుకోవాలంటే నైట్ మొత్తము మనము నానబెట్టుకోవాలండి. వాటర్లో వేసి నానబెట్టుకొని మార్నింగ్ అనేది కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చండి. మాకు కర్రీ ఇష్టం లేదనుకుంటే ఉడకబెట్టుకొని అయినా తర్వాత వేసుకొని ఎర్రగడ్డలు, జీలకర్ర, ఆవాలు వేసుకొని మనం తర్వాత పెట్టుకొని పిల్లలకు ఇవ్వచ్చండి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ బఠానీని మటుకు మిస్ చేసుకోవద్దని, ఖచ్చితంగా మీ పిల్లలకు ఇవ్వండి. అలాగే పెద్దలు కూడా తినండి ఫ్రెండ్స్. చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ అండి, నా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి, బాయ్ బాయ్, సీ యూ. ఈరోజు వీడియో ఇంతేనండి.